దిస్ ఇస్ చింటూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అన్నా అదే కన్నప్ప విఎఫ్ఎక్స్ ఉన్న హార్డ్ డిస్క్ పోయిందంట. నిజమా? బయట టాక్ అంతా నేను చూడలేదు. ఓకే, ఒక్కసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో అందుకన్నా ముందు వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. అండి దీని గురించి ఒక్క 2 minutes మాట్లాడదాం. అండ్ దీని తర్వాత ఈ వీక్ లో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటి, వాటి అనాలిసిస్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నప్ప హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకోవాలంటే ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడే చూశాను. కాకపోతే ఐ హోప్ దిస్ నాకు తెలిసినందరికి ఇది ఒక ప్రమోషన్ స్టంట్లో అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే కన్నప్ప మూవీ ఉందో ఆ మూవీ గురించి కొంచెం నెగిటివ్ గా మాట్లాడినా, లేదంటే కొంచెం దాని గురించి అనాలిసిస్ చేసి విఎఫ్ఎక్స్ బాగాలేదు, లేదంటే ఇంకా అప్డేట్ చేసుకోవాల్సింది, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది అని చెప్తేనే బేసిక్గా మంచి విషయాన్ని అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాడు. సో అలాంటి విషయాన్ని చిన్న చిన్న వాటిని అంత పెద్దగా చూసే ఆయన అంత పెద్ద హార్డ్ డిస్క్ ని అంత ఈజీగా పోగొట్టుకునే ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నా. మేబీ ఇప్పుడు కన్నప్ప మీద ఏదో కొంచెం నెగిటివ్ పబ్లిసిటీ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ పబ్లిసిటీని మార్చుకొని దాన్ని ఏమైనా పాజిటివ్ గా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. మేబీ నాకు తెలిసినంత వరకు ఇది ఒక ప్రమోషన్ స్టంట్ అయితే అనుకుంటున్నాను, లైక్ హౌసెస్ ఆఫ్ మంచు. సో దీని గురించి నేను ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకోలేదు, ఎందుకంటే దీని గురించి ఎక్కువ మాట్లాడినా లేదంటే ఏమైనా ఎక్కువ చేసినా సరే ఆబ్వియస్లీ నాకు స్ట్రైక్ అవుతుంది, లేదంటే నోటీస్ వస్తుంది. ఈ మూవీ ఏదైతే హార్డ్ డిస్క్ పోయిన మూవీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటారని చెప్పి. ఐ హోప్ నాకు తెలిసినంత వరకు పబ్లిక్ స్టడీ. సో కమింగ్ టు ద వీడియో. అండ్ ఈ వీక్ లో అంటే ఈ May 4th వీక్ లో రిలీజ్ అవుతున్న మూవీస్ లిస్ట్ అంటే చూసేద్దాం. అండ్ అలాగే ఆ మూవీస్ ఏంటి, ఆ మూవీలో యాక్ట్ చేస్తుంది ఎవరు, సో ఆ మూవీ మీద అనాలిసిస్ ఏంటి, ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పి ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ మూవీ, కలేజా మూవీ రిలీజ్. ఆల్రెడీ ఇది చాలా అండర్ రేటెడ్ మూవీ అని అందరికీ తెలుసు. ఈ మూవీని హిట్ చేయడానికి అయితే చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. చూడాలి, ఈ మూవీ గురించి అనాలిసిస్ చేసి పెద్ద యూజ్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది చూశారు, చాలా మంది చూసి యునానిమస్ గా హిట్ చేశారు తర్వాత మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన తర్వాత. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈసారి కలెక్షన్స్ ఎంత వస్తాయి అని చెప్పి. కమింగ్ టు నెక్స్ట్ మూవీ, భైరవం. ఇది కదా మాకు కావాల్సిన మూవీ అంటే. శివయ్య నువ్వు ఆగవయ్యా, చూస్తే స్ట్రైక్ లేస్తాడయ్యా. ఏంటి అంత ఖాళీగా ఉన్నాడా? ఒరే ఆగరా బాబు, నువ్వు కూడా ఎక్కడ దొరికావు, చూసిన మళ్ళీ అదొక పెద్ద గొడవ. సో సరే, కన్నప్ప గురించి పక్కన పెట్టేద్దాం, ప్రెసెంట్ ఇప్పుడు భైరవం గురించి మాట్లాడు. ఈ మూవీ యాక్టర్స్ వచ్చి మంచు విష్ణు, అబ్బా సారీ మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, అలాగే ఎన్ఆర్ఆర్ రోహిత్. ట్రైలర్ గురించి చెప్పుకోవాలంటే మామూలుగా లేదు, అదిరిపోయింది. అండ్ ఈ ట్రైలర్ గురించి ఆల్రెడీ నేను రివ్యూ చేశాను, అండ్ ఆ రివ్యూ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. అండ్ ఎవరైనా సరే ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు చూడండి, చాలా ప్రామిసింగ్ గా ఉంది. అండ్ ఆ ఫైట్స్ అండ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి ఈ ముగ్గురికి ఒక బెస్ట్ కమ్బ్యాక్ మూవీ అవ్వచ్చు అని అనుకుంటున్నా. కమింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ, షష్టిపూర్తి. అండ్ ఈ మూవీ ట్రైలర్ అయితే చూడడం జరిగింది. ఇది కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ ఎమోషన్ సెంటిమెంట్ డ్రామా అయితే అనిపిస్తుంది. ఈ మూవీలో సీనియర్ లీడ్ యాక్టర్ రోల్ రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. అండ్ ట్రైలర్ చూసినంత వరకు నాకైతే చాలా అనాలిసిస్ చేశాను. రాజేంద్ర ప్రసాద్ అండ్ వాళ్ళ వైఫ్ ఇష్టపడి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరు గొడవ పడతారు, తర్వాత విడిపోతారు. తన కొడుకేమో లాయర్ అవుతాడు, లాయర్ అయ్యి డివోర్స్ కేసెస్ మీద వాదించి డివోర్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నలకి షష్టిపూర్తి చేయాలని అనుకుంటారు, బట్ హీరోయిన్ అమ్మ నాన్నలు నాకు తెలిసినంత వరకు ఉండకపోవచ్చు. సో హీరో వాళ్ళ అమ్మ నాన్నల్ని షష్టిపూర్తి చేయాలని ఒక విష్ అయితే కోరుకుంటుంది. సో దాన్ని బట్టి ఆ హీరో వాళ్ళ అమ్మ నాన్నల్ని కలిపి ఏ విధంగా షష్టిపూర్తి చేశాడు, అండ్ ఇది చేసే విధానంలో ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు అనేది మూవీ. ఇది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా. చూసిన తర్వాత రివ్యూ అయితే ఇస్తా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. బేసిక్ గా ఈ వీక్ లో రిలీజ్ అయ్యే మూవీస్ మొత్తం 3 ఉన్నాయి. థియేట్రికల్ మూవీస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మేబీ భైరవం మూవీకి చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఓటీటీ మూవీస్ అయితే బాగానే రిలీజ్ అయ్యాయి. ఆ ఓటీటీ మూవీస్ ఏంటో లిస్ట్ కావాలంటే వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఐ హోప్ మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు నచ్చింది అనుకున్నాను. మరి లేట్ అయింది, కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ వచ్చే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అండ్ సైనింగ్ ఆఫ్, బాయ్.